నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య కృపాచార్య అని కూడా పిలువబడే కృప 8 మంది చిరంజీవులలో ఒక్కరైన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర అతను శరద్వంత మరియు జలవతిల కుమారుడు ప్రత్యేకించి అసాధారణ రీతిలో జన్మించాడు అతను తన సోదరి కృపిని రాజు శంతనుడు దత్తత తీసుకున్నాడు తర్వాత కృపా ఆచార్య రాజపిల్లలకు గురువు అతనికి కృపాచార్య అనే పేరు పెట్టారు అతని కవల సోదరి కృపి ద్రోణిని వివాహం చేసుకుంది హిందూ ఇతిహాసమైన మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల పక్షాన పోరాడిన మహారథుల్లో కృప కూడా ఉన్నాడు ఇతరులతో పాటు కృప కలియుగంలో ఋషులలో అగ్రగామిగా పరిగణించబడుతుంది 8వ మన్వంతరంలో కృప కూడా సప్త ఋషులలో ఒకడు అవుతారు గౌతమ మహర్షికి శారద్వాన లేదా శరద్వంత అనే మన్వడు ఉన్నాడు శరద్వంత బాణాలతో జన్మించాడు అతను పుట్టుకతో విలుకాడు అనే స్పష్టం చేశాడు అతను పరిపక్వం చెందుతున్నప్పుడు అతను అంత గొప్ప విలుకాడు అయ్యాడు మరియు అజేయుడిగా మారడానికి తపస్సు చేయడం ప్రారంభించాడు ఇది దేవతలను ముఖ్యంగా ఇంద్రుడిని బెదిరించింది ఆ తర్వాత బ్రహ్మచారి అయిన సాధువు దృష్టిని మరల్చడానికి స్వర్గం నుండి ఒక అందమైన అప్సర జలవతిని పంపాడు అంత అందమైన స్త్రీని చూసి శరద్వంతం పరధ్యానం చెంది కొంత నియంత్రణ కోల్పోయి తన ఆయుధాలను వదిలిపెట్టి మరింత తపస్సు చేసేందుకు అడవిలోకి వెనుదిరిగాడు అతని వీర్యం దారి పక్కనే ఉన్న కొన్ని కలుపు మొక్కలపై పడింది కలుపు మొక్కలను రెండుగా విభజించింది దాని నుండి ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి జన్మించారు హస్తినాపుర రాజు శంతనుడు అక్కడి నుండి దాటుతుండగా పక్కనే ఉన్న పిల్లలను చూశాడు వాళ్ళని ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళు గొప్ప బ్రాహ్మణుడి పిల్లలని అతనికి అర్థమైంది అతను వారికి కృప మరియు కృపి అని పేరు పెట్టాడు మరియు వారిని తనతో పాటు తన రాజభవనానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు శారద్వాంతం ఈ పిల్లల గురించి తెలుసుకున్నప్పుడు అతను రాజభవనానికి వచ్చి వారి గుర్తింపును వెల్లడించాడు మరియు బ్రాహ్మణుల పిల్లలకు నిర్వహించే వివిధ ఆచారాలు నిర్వహించాడు అతను పిల్లలకు విలువిద్య వేదాలు మరియు ఇతర శాస్త్రాలను కూడా నేర్పించాడు పిల్లలు యుద్ధ కళల్లో నిష్ఠాతులుగా ఎదిగారు కృపాకు ఇప్పుడు యువ రాకుమారులకు యుద్ధ తంత్రాల గురించి బోధించే పని అప్పగించబడింది యుక్త వయసు వచ్చిన తర్వాత కృపా హస్తినాపుర ఆస్థానంలో ప్రధాన పూజారి అతని కవల సోదరి కృపి కోర్టుకు ఆయుధాల మాస్టర్ ఆయన ద్రోణను వివాహం చేసుకుంది ఆమె మరియు ఆమె సోదరుడు గర్భంలో కాకుండా మానవ శరీరం వెలుపల జన్మించాడు అతను కౌరవ పక్షం కోసం కురుక్షేత్రంలో జరిగిన గొప్ప యుద్ధంలో పోరాడాడు కౌరవ పక్షం నుండి మిగిలిన ముగ్గురిలో అతను ఒక్కడు తర్వాత అర్జునుడు మనవాడైన పరీక్షిత్తుకు గురువుగా నియమించబడ్డాడు ద్రోణ లేదా ద్రోణాచార్య లేదా గురుద్రోణ లేదా రాజగురు దేవద్రోణ కౌరవుల మరియు పాండవులకు రాజగురువు బృహస్పతి అవతారం అతను అసుర మహాబలికి గురు శుక్రాచార్య స్నేహితుడు అతను ఋషి భరద్వాజ కుమారుడు మరియు అంగిరస ఋషి వంశస్థుడు అతను దైవిక ఆయుధాలు లేదా అస్త్రాలతో సహా ఆధునిక సైనిక కళలలో మాస్టర్ ద్రోణుడు గర్భం నుండి పుట్టలేదు ఆకుతో చేసిన పాత్ర నుండి అతనికి ద్రోణుడు అని పేరు పెట్టారు అంటే ఆకుతో చేసిన పాత్ర ద్రోణుడి జన్మకథ నాటకీయంగా మహాభారతానికి సంబంధించినది భరద్వాజ ఋషి తన సహచరులతో కలిసి గంగా నదికి తన అభ్యంగన స్నానం చేయడానికి వెళ్ళాడు అక్కడ స్నానం చేయడానికి వచ్చిన ఘృతాచి అనే అందమైన అప్సరస అందాన్ని చూశాడు ఋషి కోరికతో జయించబడ్డాడు అతనికి ఉత్సాహం నుండి అసంకల్పితంగా వీర్యం ఉత్పత్తి అయ్యాడు భరద్వాజ ముని ద్రోణ అనే పాత్రలో వీర్యాన్ని బంధించాడు మరియు ద్రోణాచార్య స్వయంగా ఈ విధంగా భద్రపరిచిన వీర్యాన్ని నుండి ఉద్భవించాడు మరియు అండం లేకుండా సృష్టించబడిన ఏకైక పౌరాణిక మానవుడు ద్రోణాచార్యుడు తన యవ్వనాన్ని పేదరికంలో గడిపాడు కానీ ధర్మం మరియు సైనిక విద్యను అభ్యసించాడు విలువిద్య వంటి కళలు అందులో అతను నైపుణ్యం సంపాదించాడు అప్పటి పాంచాల యువరాజు ద్రుపదుడు ఋషి భరద్వాజ గురుకులంలో ఉన్నాడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు సన్నిహిత మిత్రులయ్యారు పరశురాముడు తన ఆస్తిని బ్రాహ్మణులకు ఇస్తున్నాడని తెలుసుకున్న ద్రోణుడు అతని వద్దకు వచ్చాడు దురదృష్టవశాత్తు పరశురాముని వద్ద ఆయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ద్రోణునికి ఆయుధాలతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో జ్ఞానాన్ని కూడా ఇస్తానని చెప్పాడు ఆ విధంగా ద్రోణుడు తన ఆయుధాలన్నింటినీ పొందాడు మరియు అతని ఆచార్య బిరుదును పొందాడు